తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు పెరిగిపోతున్నాయి. మే నెలలో అడుగు పెట్టకముందే ఎండలు తీవ్ర రూపం దాల్చాయి. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు నమోదవుతుండటంతో వాతావరణ శాఖ అలర్ట్ అయింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే బయటకు రావాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. అలాగే నేడు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో స్వల్ప వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నిన్న తెలంగాణలోని 6 జిల్లాల్లో జమ్మికుంట మండలంలో అత్యధికంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక అత్యధికంగా నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత, ములుగు జిల్లా వాజేడు, జగిత్యాల జిల్లా వెలగటూరు మండలాల్లో 45.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపారు. ఇక మంచిర్యాల, మెదక్ జిల్లాల్లో వడదెబ్బతో 2 మరణించారు. దీంతో మరో 2 రోజుల పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అంతేకాకుండా తెలంగాణలోని 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తెలంగాణలో ఎండల తీవ్రతకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, తెలంగాణ వ్యాప్తంగా ఎండల తీవ్రతకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ మాధురి. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎండలు విపరీతంగా పెరిగాయని చెప్పొచ్చు. తెలంగాణ మొత్తానికి కూడా ప్రస్తుతం ఎండలు విపరీతంగా పెరిగినాయి. ముఖ్యంగా ఉదయం 10 గంటల నుంచి కూడా ఈ ఎండ వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి ఇప్పటికీ వాతావరణ అధికారులు కూడా 9 జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు కూడా బయటికి రావద్దంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు కూడా ప్రజలు బయటికి రావద్దంటూ కూడా సూచిస్తున్నారు. దానికి ఈ మే రాకముందే ఎండలు పూర్తిగా పెరిగాయి. దీనికి సంబంధించి ఏదైతే 10 గంటల నుంచే భానుడు కూడా బాగా ఎండలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కూడా వాతావరణ అధికారులు కూడా ఏదైతే ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ ఉంటే తప్ప బయటికి రావద్దంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు. ఒకవేళ బయటకు వస్తే కనుక క్యాప్ అలాగే లేదంటే గొడుగు లాంటివి క్యారీ చేయాలంటున్నారు. అలాగే బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా కూడా శీతల పానీయాలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మార్చి నెలాఖరు నుంచే ఈ ఎండలు అయితే విపరీతంగా పెరిగాయి. ఇంకా ఏదైతే వచ్చే నెల కూడా మరింత పెరిగే అవకాశం ఉందంటూ చెప్తున్నారు. అలాగే రికార్డు స్థాయిలో ఈ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే సాధారణం కన్నా 5 డిగ్రీలు ఎక్కువ ఎండ పెరిగిందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పారు. అలాగే ఈ మే నెలలో కూడా మరింత స్థాయి అంటే రికార్డు స్థాయిలో ఈ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. మాధురి. రైట్, థ్యాంక్ యూ కుమార్. ఏపీలోనూ ఎండలు దంచుకొడుతున్నాయి. రాయలసీమలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడమే కాకుండా తీవ్ర వడగాలులు వీస్తున్నాయి. 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుండటంతో పాటు కోస్తాంధ్రలో ఉక్కపోత పెరుగుతోంది. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఏపీ వ్యాప్తంగా ఎండల తీవ్రతకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, ఏపీలో ఎండల తీవ్రత ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చంటారు?
ఏపీలో ఎండలు మాత్రం చాలా దారుణమైన వేడిగాళ్ళు, అదే విధంగా కూడా ఒక్కపోతతో దారుణమైన పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. గత 10 రోజుల నుంచి కూడా ఈ ఎండల తీవ్రత రోజు రోజుకి కూడా భయంకరంగా పెరగడంతో ప్రజలు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా ఎవరైతే రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కార్మికులు ఉంటారో వాళ్ళైతే మాత్రం పూర్తిగా కూడా ఈ ఎండల వేడికి వాళ్ళకి సంబంధించి వాళ్ళకి విపరీతమైనటువంటి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. వాళ్ళు ఉదయాన్నే పనికి వెళ్లాలన్నా కూడా అప్పటికే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో కూడా పనికి వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే మాత్రం ఎండల తీవ్రత ఇప్పటికే గుంటూరు జిల్లాకు సంబంధించి ప్రతి చోట కూడా 42 నుంచి 44 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదు అయిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ తీవ్రమైనటువంటి ఎండ వేడిని అదే విధంగా కూడా వేడి గాలులు తోడు కావడంతో కూడా ప్రజలు ఒక్కసారిగా కూడా బెంబేలెత్తున్న పరిస్థితి కనపడుతుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:30-5 గంటల వరకు కూడా ఈ ఉక్కపోత వడగాలు కూడా తోడైనవి. మామూలుగా ఎప్పుడైనా సరే ఈ ఏదైతే రోహిణీ కార్త్ ఉందో రోహిణీ కార్త్ లోనే ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. కానీ ఈసారి మాత్రం రోహిణీ కార్త ఇంకా నెల రోజులు టైం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడే ఎండల తీవ్రత అంతకంతగా కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యం. ఈ ఏడాది అయితే మాత్రం 50 డిగ్రీ సెంటీగ్రేడ్ ఈ ఎండలు నమోదయ్యేటువంటి ఉష్ణోగ్రత నమోదయ్యేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ ఇక్కడ ఈ ప్రజలైతే మాత్రం ఈ ఎండ వేడిని తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో అయితే ఉన్నారు. ముఖ్యంగా కూడా శీతల పానీయాలని సేవిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఎక్కడికక్కడ ప్రజలైతే అనారోగ్య పాలవుతున్న పరిస్థితి కూడా కనపడుతూ ఉంది. ప్రధానంగా ఈ ఎండ వేడితో పాటు కూడా ఉక్కపోత, దానికి తోడు వేడిగాళ్లు అంటే వడగాళ్ళు అని అంటారు. ఈ వడగాళ్ళు తోడవడంతో కూడా ప్రజలు వడదెబ్బకి లోనవుతున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఈ వడదెబ్బలు అనేది కేవలం ఇక్కడ ఏదైతే రోహిణీ కార్త టైంలోనే తీవ్రమైనటువంటి ఎండ వేడిగాళ్ళకి వడదెబ్బకు లోనవుతారు. కానీ రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.